జై శ్రీరామ్. గురువు గారు, మరి అత్యద్భుతంగా మీరు ఈ పల్లకి తయారు చేయించడం, విగ్రహాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి విగ్రహాలతో మీరు స్వర్ణ పాదుకలతో కూడా ఈ ఊరేగింపు అనేది ముందుకు సాగుతూ ఉంది. మరి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే మీకు ఇలా ఊరేగింపుగా తీసుకెళ్ళాలి అయోధ్య వరకు, ఇలా స్వర్ణ పాదుకలను తీసుకొని వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇంతమందితో దీక్ష వేయించి మరి ఇలా పల్లకీలో తీసుకొని వెళ్ళాలి, పాదయాత్రతో వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఒక్కసారి వివరిస్తారా? తప్పకుండా. ఎవరికైనా సరే ఇప్పుడు బాల్యం అంటాం, యవ్వనం, తర్వాత వైవాహిక జీవితం, ఆ తర్వాత మీకు వయోవృద్ధత్వం వచ్చేస్తుంది. ఇప్పుడు బాల్యంలో మీకేమీ తెలియదు, యవ్వనంలో చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో మీరు బిజీగా ఉంటున్నారు. అంటే అదే సమయంలో మీరు సాధన చేయాలి, చదువుకోవాలి, సంపాదించాలి. యవ్వనం తర్వాత మీకు వార్ధక్యం వస్తే మీరు ఏం చేయలేరు, కూర్చుని దగ్గర ఏదో పని చేయడం తప్ప. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ దేశంలో యువకులు ఉన్నారో వాళ్ళు పరమ శ్రద్ధగా ఉన్నారు, దాంట్లో సందేహించాల్సిన పని లేదు. బాగా చదివి విదేశాలకు వెళ్తున్నారు. ఏ దేశంలో చూసినా మన వాళ్ళు అద్భుతంగా కనబడతారు. ఎంత శ్రద్ధ లేకపోతే అక్కడ దాకా వెళ్తారు చెప్పండి. ఇప్పుడు మాకున్న చిన్న ఇబ్బంది ఏమిటంటే, మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ యువకులకి సరైన మార్గదర్శకత్వం ఆధ్యాత్మిక పరంగా దొరకట్లేదు. ఉదాహరణ చెప్తాను. చర్చి పక్కన స్కూల్స్ ఉంటాయి, ఎంత లేదన్నా స్లో పాయిజన్ మోటివేషన్ నడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు. మస్జిద్ పక్క మదర్సా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ యూత్ని భయంకరంగా మోటివేట్ చేస్తున్నారు. మరి మన హిందూ యువకుల్ని ఎలాగైనా మనం జాగృతం చేయాలి. జాగృతం చేయాలంటే ఎట్లా? దాంట్లో భాగంగా ఈ స్వర్ణ పాదుకల పల్లకి రామదీక్షతో సహితంగా యాత్ర అన్నమాట. యువకుల్ని మేము ఎక్కువగా, ఎందుకంటే ఇంత దూరం నడవాలి కదా, నడవాలంటే ఎవరికి సాధ్యపడుతుంది? యువకులు బయటకు రావాలి. బయటకు వస్తే రాముడు ఏంటి, చర్చ జరుగుతుంది. ఆయన ఏం చేశాడు, చర్చ జరుగుతుంది. ఈ దేశం ఏంటి, చర్చ జరుగుతుంది. యువకుల్ని మేము ముఖ్యంగా ఈ రామదీక్షలో ఒక రకమైనటువంటి వాళ్ళపైన పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఈ దేశానికి యువక వెన్నెముకలాగా ఉన్నాడు. అలాంటి యువకులు ఈ దేశం పట్ల, ధర్మం పట్ల జాగృతం కావాలి. ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశం ఉంది.